హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ప్యూర్ మ్యాథ్స్లోని మెన్సురేషన్ అనేటటువంటి టాపిక్ అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇట్ ఓవర్ వీడియో. సో ఈ యొక్క సెక్షన్లో మనం మేజర్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ డిస్కస్ చేసుకునే ముందు మనకు కావాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి సెక్షన్ థియరీ. సో థియరీ మొత్తం కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్గానే 2 పార్ట్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేయగానే ఇప్పుడు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఈ విధంగా మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ రైల్వే లెవెల్ 1 గ్రూప్ డి సంబంధించినటువంటి మెయిన్ డేటా. సో దీనిపైన క్లిక్ చేయగానే మనకు మేజర్గా మన యొక్క మెయిన్ కోర్స్ అని ఓపెన్ అవుతుంది. ఇప్పటికే మనం 406 లెసన్స్ అని అప్డేట్ చేయడం జరిగింది. ఓకేనా, అరౌండ్ 406 వీడియోస్ అని మనం అప్లోడ్ చేయడం జరిగింది కేవలం 499 రూపీస్కే. సో ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేయగానే మనకి ఇక్కడ డైరెక్ట్గా మెన్సురేషన్ అనేటటువంటి టాపిక్ అని కనిపిస్తుంది. ఇక్కడ 2 పార్ట్స్లో ఇవ్వడం జరిగింది. ఎంటైర్ డేటా టోటల్ థియరీ మొత్తం కూడా, అంటే త్రిభుజాలు అండ్ అదేవిధంగా ట్రయాంగిల్స్, స్క్వేర్స్, సర్కిల్స్ అండ్ అదేవిధంగా ఈ యొక్క 3D డయాగ్రామ్స్, 2D డయాగ్రామ్స్, వాటన్నిటి యొక్క టోటల్ డేటా అనేది మీకు ఈ యొక్క మెన్సురేషన్ పార్ట్ 1 పార్ట్ 2 ఈ యొక్క 2 వీడియోస్లో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి టోటల్ స్ట్రక్చర్ అనేది మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క 2 వీడియోస్ చూడండి. ఆ యొక్క 2 వీడియోస్ చూసిన తర్వాత ఈ యొక్క క్లాస్ అని మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఈ యొక్క 2 వీడియోస్ చూడకుండా ఈ యొక్క క్లాస్ చూస్తే మాత్రం ఏమాత్రం అర్థం కాదు, ఎందుకంటే మనం మొత్తం కూడా షార్ట్కట్లో చేయబోతున్నాం. మోస్ట్లీ మనం ప్రతి క్వశ్చన్ కూడా 2 మినిట్స్లో సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం, ఎందుకంటే మెన్సురేషన్ అని చాలామంది కూడా డౌట్ఫుల్గా ఉంటుంది కాబట్టి. ఓకేనా, సో కోర్స్ అనేది 499 రూపీస్కే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్ చేసుకోండి. ఓకేనా, సో లేట్ చేయకుండా మన యొక్క మెయిన్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, ఆ యొక్క కోర్స్ని ఎన్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. 499 రూపీస్కే మీకు ఎంటైర్ డేటా అనేది అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క క్లాసెస్ అన్ని కూడా మీకు అక్కడనే యాక్సెస్లోకి రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా మన యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించినటువంటి డేటా కన్నా తీసుకుంటే ఫ్రమ్ 1992 టు 2021 అప్ టు ఫేజ్ 6 దాకా ఉన్నటువంటి ఎంటైర్ డేటా మీకు ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దాంట్లో అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క 3 ఫైల్స్ ఫిజిక్స్, బయాలజీ అండ్ అదేవిధంగా కెమిస్ట్రీ యొక్క డేటా. సో రెగ్యులర్గా వీటన్నిటిని కూడా కంప్లీట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే ఎగ్జామ్ అనేది త్వరలోనే కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి అప్పుడు మీకు ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇవి చదవాలంటే మనకు టైం అనేది సరిపోదు, కాబట్టి ముందే వీటిని ఫినిష్ చేసేసుకోండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ఈ యొక్క క్లాస్ మొత్తం కూడా మీరు నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. నాతో పాటు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, క్వశ్చన్ ఎక్కడ మీరు మిస్ అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్, ఇన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా, మనకు అక్కడ ఏమి ఇచ్చిండు, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు. ఓకే, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ద పర్పెండిక్యులర్ ఈజ్ 4 సెంటీమీటర్ లార్జర్ దెన్ ద బేస్. సో బేస్ అనేది ఎక్స్ అనుకుందాం, మీ ఇష్టం, కే అయినా ఏదైనా అనుకోవచ్చు. దీనికంటే ఇది ఎంత ఎక్కువ అంట, 4 సెంటీమీటర్ లార్జర్ అంట. 4 మల్టిప్లికేషన్ కాదు, అంటే 4 ఎక్కువ అంటే x+4. అండ్ అదేవిధంగా ద హైపోటెన్స్ అంటే ఏంటిది, కర్ణం. సో ఇక కర్ణం ఏంటిదంటే డయాగ్నల్ అయినా హైపోటెన్స్ అని ఒకటే. ఇది 4 సెంటీమీటర్ ఎక్కువ అంట దీనికి పర్పెండిక్యులర్కి. సో పర్పెండిక్యులరే దీనికంటే 4 ఎక్కువ, దీనికంటే ఇది 4 ఎక్కువ, అంటే x+4 రాసుకోవచ్చు కదా. ఇది ఇచ్చిండు. ఇప్పుడు ఏమంటుండు, దీని యొక్క హైపోటెన్స్ యొక్క లెంత్ని కనుక్కోమంటుండు. మనకు అన్ని సెంటీమీటర్లో ఇచ్చేసిండు కదా. సో ఇదేంటి ఫ్రెండ్స్, ఇది ఒక త్రిభుజం. సో ఇది మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటిది, లంబకోణ త్రిభుజం కాబట్టి. సో లంబకోణ త్రిభుజానికి సంబంధించినటువంటి డేటా ఏంటిది, పైథాగరస్ సిద్ధాంతం ప్రకారంగా కర్ణము స్క్వేర్ ఈక్వల్స్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఓకేనా, సో కర్ణం ఎంత, x+8 కదా, x+8 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు భుజం ఎంత, x² ప్లస్ x+4 హోల్ స్క్వేర్. సో ఇది a+b హోల్ స్క్వేర్ లెక్క ఉంది కదా, a² ప్లస్ b² అంటే 64 ప్లస్ 2 16x దట్ ఈక్వల్స్ టు x² ప్లస్. సో x² క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా, ఇదేమవుతుంది, x² ప్లస్ 4 16 ప్లస్ 2 8 x. ఓకేనా, సో ఇక్కడ ఉన్నటువంటి 16x, ఇక్కడ ఉన్నటువంటి 8x పోతే ఇక్కడ ఎంత అవుతుంది, 8x. ఈ యొక్క 16 64 నుంచి 16 పోతే ఎంత, 64 నుంచి 16 పోతే ఎంత ఫ్రెండ్స్, 48 కదా. సో x² అనేది ఇక్కడ ఉంది కాబట్టి దీని ఊతలు తీసుకొచ్చేద్దాం. x² మైనస్ 8x మైనస్ 48 దట్ ఈక్వల్స్ టు 0. సో దీన్ని ఏ విధంగా కారణాంకాలు కట్టినట్లయితే, అంటే a+b లేదా a-b ఈక్వల్స్ ఇది రావాలి, a ఇంటూ b చేస్తే 48 రావాలి. సో దీన్ని ఏం చేసుకోవచ్చు, 48 నేను రాసుకోవచ్చు. 8 అంటే ఏమొస్తుంది, 4 2 8, 4 2 4 4 4 8, 4 16 వస్తుంది. 12లోంచి 4 తీస్తే 8, 12 4 48. ఓకే, ఓకేనా, మనకు సెట్ అయిపోయింది కదా. సో ఒకటి 12, ఒకటేమో 8. సో -12, ఎందుకంటే ఇక్కడ మొత్తం మైనస్ ఉంది కాబట్టి. సో x ఈక్వల్స్ టు -12. సో చేయాల్సిన అవసరం ఉందా పూర్తిగా, ఎందుకంటే మనం ఆల్రెడీ జియోమెట్రీలో చేసుకొచ్చినాం కదా, దేనికైతే మైనస్ ఉంటుందో అది ఏమవుతుంది, ఈక్వాలిటీ యువతలకు వచ్చేస్తే ప్లస్ అవుతుంది. దట్ మీన్స్ +12.
-12 అనేది మనకు ఆన్సర్ అవుతుంది, 8 అనేది కాదు. సో ఇదే అడిగిండా డైరెక్ట్ ఇది పెట్టేసిన అనుకో -0.333. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ ఏమడిగిండు హైపోటెన్స్ అడిగిండు. హైపోటెన్స్ అంటే ఏంటి, ఇది x + 8 దట్ ఈక్వల్స్ టు 12 + 8 దట్ ఈక్వల్స్ టు 20. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో మీకు ఆల్మోస్ట్ ఆల్ మెథడ్ చివరి దాకా వచ్చినప్పటికీ ఎక్కడనో ఒక చిన్న మిస్టేక్ చేస్తే మొత్తం బిస్కెట్ అయిపోతుంది. కాబట్టి ఆన్సర్ పిక్ చేసే ముందర మళ్ళీ ఒకసారి వీలుంటే క్వశ్చన్ మొత్తం చదవండి, లేకపోతే ఏది ఫైండ్ అవుట్ చేయమంటుండో అదన్న ఫస్ట్ నోట్ డౌన్ చేసుకోండి, ఇంకా సింపుల్గా అయిపోతుందిగా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద పెరిమీటర్ ఆఫ్ ఎన్ ఐసోస్కేల్స్ ట్రయాంగిల్ ఈస్ 32 cm, ఇట్స్ బేస్ ఈస్ 6/5 టైమ్స్ ఆఫ్ ద ఈక్వల్ సైడ్స్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకేనా. సో సమద్విబాహు త్రిభుజం అడిగిండు. సో సమద్విబాహు త్రిభుజంలో ఏంటిది, 2 సైడ్లు సమానంగా ఉంటే ఇది వేరే రకంగా ఉంటుంది. ఓకేనా. విషమబాహు అయితే 3 వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ ఏమంటుండు, వీటితో పోల్చుకున్నట్లయితే ఇది 6/5 అంట. అంటే ఇది 10 అయింది అనుకో, ఇది ఏమవుతుంది, ఇది 12 అవుతుంది. ఇది 10 అయితే ఇది 12 అవుతుంది. క్యాన్సిల్ చేసి మళ్ళీ 6/5 వస్తుంది కదా, ఆ యొక్క రేషియో అనమాట. ఇక్కడ ఏమొచ్చిండు, చుట్టుకొలత అన్నాడు. త్రిభుజం యొక్క చుట్టుకొలత ఏంటిది, x + 6/5x. ఓకేనా. ఇది మీకు సెట్ అయిపోయింది, అర్థమవుతుంది కదా. 6/5ని వాడే ఇచ్చిండు కాబట్టి అదే తీసుకున్నాం. సో మొత్తం ఎంత అంట, దట్ ఈక్వల్స్ టు 32, 32 సెంటీమీటర్లు. ఇదేమవుతుంది 2x + 6/5x దట్ ఈక్వల్స్ టు 32. సో కాసా గడితే ఇక్కడ ఏమవుతుంది 10x + 6x దట్ ఈక్వల్స్ టు, ఈ 5 అవతలకి పోతుంది కదా, 32 5ల ఎంత ఫ్రెండ్స్, 32 5లు ఎంత రాసుకుందాం జస్ట్. ఇది 32 × 5, ఎందుకంటే ఇది 16 క్యాన్సిల్ అయిపోతుంది కదా. 16x = 32 × 5. సో 16 1ల 16 2ల 2 5ల 10. సో x = 10. ఓకేనా. సో మనం గెస్ చేసిందే కరెక్ట్ అయింది కదా, నియర్ బై వచ్చేసింది. ఓకేనా. సో x = 10. మనల్ని అడిగింది ఏంది, త్రిభుజం యొక్క ఏరియాని కనుక్కోమంటుండు. ఓకే, ఇక్కడ దాకా వచ్చేసింది అంటే ఓకే అనుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఏం కావాలి, మళ్ళీ ఏరియా కావాలి. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, ఏరియా కావాలి. సో ఏరియాని ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దాం, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తే కదా మనకు కావాల్సింది. సో హెచ్ కావాలి, హెచ్ వస్తే ఏమంటే ఆన్సర్ అనేది అయిపోతుంది. సో ఇది ఎంత అయింది, ఈ యొక్క సెక్షన్ ఇప్పుడు వచ్చినటువంటి వాల్యూస్ ప్రకారం దాంట్లో ఇంప్లిమెంట్ చేసేద్దాం. సో ఇది 12, ఇది 10, ఈ మధ్యలో కట్ చేద్దాం. ఇదే కదా మనకు కావాల్సినటువంటి హైట్. సో ఇది మొత్తం 12 అయితే ఈ సెక్షన్ ఏమవుతుంది, ఇది 6 అవుతుంది. సో మనకు తెలుసు 10 6 అయినట్లయితే ఇదేమవుతుంది డైరెక్ట్గా 8, ఎందుకంటే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారంగా. ఓకేనా. సో ఇది 8. సో మన దగ్గర ఉన్నటువంటి ఫార్ములా ఏంటిది, హాఫ్ ఇంటూ పి ఇంటూ హెచ్ కదా, త్రిభుజ వైశాల్యం. సో హాఫ్ ఇంటూ బేస్ ఎంత, బేస్ ఎంత ఫ్రెండ్స్ 12 ఇంటూ హైట్ ఎంత 8, 12 96, లేకపోతే ఇట్లా కట్ చేయండి, 2 2 2 4 12 48 వచ్చేసిందా 48 cm². సో ఇది కూడా కొద్దిగా లాజికల్ క్వశ్చన్. మీకు స్టార్టింగే పెద్ద పెద్ద క్వశ్చన్లు పడుతున్నాయి, ఆర్ఆర్బీజే ఇది అండ్ అదేవిధంగా ఆర్పిఎఫ్ది. నెక్స్ట్ క్వశ్చన్స్ అన్నీ ఈజీగానే ఉంటాయి. స్టార్టింగ్ క్వశ్చన్ చూసి టెన్షన్ పడకండి, మనకి మెన్సురేషన్ చాలా చిన్న టాపిక్. అండ్ అదేవిధంగా ఫార్ములా వస్తే కొన్ని సెకండ్లు ఆన్సర్ అయ్యేటట్టే మనకి ఎగ్జామ్లో వస్తుంది. ఓకేనా. కాకపోతే ఎవరైతే ఎన్టీపీసీ CBD2 కానీ హైయర్ లెవెల్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో నెక్స్ట్ జేఈకి కానీ వాళ్ళకి ఇది బాగా పనికి వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ 28 cm, చుట్టుకొలత ఇచ్చేసిండు, దాని యొక్క అంతర్గత వైశాల్యం అనేది 3.5 cm అయితే దాని యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో ఇది ఒక ట్రయాంగిల్. ఓకేనా. ఇది దీని యొక్క మెయిన్ సెంటర్ అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదంతా 3.5 అంట, అదే కదా మనకి ఇచ్చింది. దాని యొక్క అంతర్గత వైశాల్యం 3.5. ఓకేనా. అండ్ అదేవిధంగా దీని యొక్క సైడ్స్ మొత్తం కలిపితే ఈ డేటా మనకి ఇచ్చిండు. అండ్ అదేవిధంగా దీని యొక్క పెరిమీటర్ ఇచ్చిండు. సో దీన్ని రాద్దాం, ABCDEF. ఓకేనా. ఈ యొక్క స్ట్రక్చర్ అని మనకు ఇచ్చేసిండని అనుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటుండే. సో దీని యొక్క ఏరియా కావాలంటే ఏంటిది, హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ కావాలి. సో మనకు బీసీ వాల్యూ తెలుసా, తెలియదు. అండ్ అదేవిధంగా ఏఈ వాల్యూ తెలుసా, తెలియదు. అండ్ అదేవిధంగా అట్లీస్ట్ ఏబీ వాల్యూ అని తెలుసా ఇండివిజువల్గా, తెలియదు. అప్పుడు ఎట్లా ఫ్రెండ్స్, ఈ యొక్క ట్రయాంగిల్ ఈ మధ్యలో సెక్షన్ ఇచ్చేసిండు కదా, దీని ఇట్లా పార్ట్స్ చేసేద్దాం. ఇప్పుడు మన దగ్గర హెచ్ ఉంది అండ్ దీన్ని కూడా నేను దీనికి యాడ్ చేసేస్తున్నా. ఇది ఒక చిన్న ట్రయాంగిల్ కదా, ఈ సెక్షన్ ఒక ట్రయాంగిల్, ఈ సెక్షన్ ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్ అయింది కదా. సో ట్రయాంగిల్ BOC, యాంగిల్ BOC అనేది కనుక తీసుకుంటే హాఫ్ ఇంటూ బేస్ ఎంత BC, అండ్ అదేవిధంగా ఈ యొక్క హైట్ ఎంత, రేడియస్ కదా ఇచ్చింది 3.5, అండ్ సేమ్ అట్లా యాంగిల్ COA, ఈ యొక్క యాంగిల్ ఎంత
హాఫ్ ఇంటూ ఏసీ ఇంటూ 3.5 అండ్ సేమ్ అట్లనే ఇంకోటి యాంగిల్ ఏఓబి హాఫ్ ఇంటూ ఏబి ఇంటూ 3.5. ఓకేనా. మనకి ఇక్కడ ఏమన్నాడు, త్రిభుజం మొత్తం అన్నాడు. మనకు 3 ఇండివిజువల్గా వచ్చేసినాయి. ఈ మూడింటిని కూడా కలిపితే అయిపోతుంది కదా. ఓకేనా, మూడిట్లో యాడ్ చేసి అయిపోతుంది కదా. దీని యొక్క వైశాల్యం, దీని యొక్క వైశాల్యం, దీని యొక్క వైశాల్యం. సో కామన్ చేద్దాం. సో వీటన్నిటిలో కామన్గా ఉంది 1/2 ఉంది, 3.5 ఉంది. 1/2 ఇంటూ 3.5 కామన్ తీసేస్తే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. సో మనకు తెలుసు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అంటే ఏంటిది, దాని యొక్క చుట్టుకొలతే కదా. చుట్టుకొలత ఎంత, 28 కదా. హాఫ్ ఇంటూ 3.5 ఇంటూ 28, 2 1 2 14. 14 మూలు ఎంత ఫ్రెండ్స్ చెప్పండి. 14 మూలు ఎంత, 42. 14 సగం 7. సో మొత్తం ఎంత, 49. సో 49 సెంటీమీటర్ స్క్వేర్. సో మీరు ఇట్లా ఎందుకు పార్ట్ వైజ్ చేసుకున్నారంటే, మనకి ఇక్కడ ఇచ్చింది చుట్టుకొలత అన్నాడు. ఏబి ఎంతో తెలియదు, కనీసం బీసీ ఎంతో తెలిసినా మనం ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళం. ఏసీ కూడా తెలియదు, అసలు ఏ వాల్యూస్ తెలియదు. మనకి ఇచ్చింది ఒక చుట్టుకొలత కాబట్టి ఉన్నదాన్ని చిన్న చిన్న పార్ట్స్ లెక్క చేసుకొని చుట్టుకొలత కావాల్సినటువంటి డేటాని సపరేట్ చేసుకున్నాం, దాన్ని ఇంప్లిమెంట్ చేసేసినాం. ఓకేనా. సో ఇక క్వశ్చన్స్ కనుక అర్థమైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ వెంటనే క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అని క్లిక్ చేసి మ్యాథ్స్, రీజనింగ్ అన్ని క్లాసెస్ కూడా మీకు యాక్సెస్లోకి వచ్చేస్తాయి. అన్ని క్లాసెస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. And next question, the ratio of their corresponding sides of two similar triangles is 1:3. The area of the larger triangle is 72 centimeter square. Find the area of the smaller triangle. ఓకేనా. సో దీనికి డైరెక్ట్ ఫార్ములా ఫ్రెండ్స్, A1/A2 అంటే ఏరియా ఆఫ్ స్మాలర్ ట్రయాంగిల్ లేదా బిగ్గర్ ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ 1 ట్రయాంగిల్ 2. సో ట్రయాంగిల్ 1 యొక్క ఏరియా బై ట్రయాంగిల్ 2 యొక్క ఏరియా, దట్ ఈక్వల్స్ టు ఒక దాని యొక్క సైడ్ స్క్వేర్ బై సైడ్ స్క్వేర్. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చేయబోయేటువంటి క్వశ్చన్స్ మోస్ట్లీ మీరు ఈ యొక్క క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. గ్రూప్ డీల్ ఇదే క్వశ్చన్ రాబోతుంది, యాజ్ ఇట్ ఈస్గా పడిపోద్ది. ఓకేనా. ఇక్కడ మనకు రేషియో ఇవ్వడం జరిగింది 1:3. ఒకదాని సైడ్ ఎంత, మనకి ఏమన్నా సైడ్ ఇచ్చిండు, ఒక త్రిభుజ వైశాల్యం ఇచ్చిండు ఎంత, 72. మనం A1/72 దట్ ఈక్వల్స్ టు ఒకదాని సైడ్ యొక్క రేషియో ఎంత ఇచ్చిండు, 1:3 కదా, 1/3. ఏది ఇస్తే అంతే స్క్వేర్. A1/72 ఈక్వల్స్ టు 1/9. సో 9 1 9 72. సో A1 ఈక్వల్స్ టు 8 వచ్చేసింది కదా, దట్స్ ఇట్. అండ్ అదేవిధంగా మనకు వాల్యూమ్స్ అని అంటాడు, అప్పుడు క్యూబ్ రాసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఇంకా ఆడదాకా పోలేదు కాబట్టి ఇంకా వద్దులే, నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఆల్టిట్యూడ్ ఆఫ్ అన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఇస్ 15 సెంటీమీటర్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకేనా. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఎత్తు ఇచ్చేసిండు. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే 3 సైడ్లు సమానం అంటే సమబాహు త్రిభుజం. హెచ్ ఇచ్చిండు. సో హెచ్ యొక్క ఫార్ములా ఏంటిది, ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్, √3/2a. అదే మనకు ఏరియా కావాలంటే √3/4 a². ఈ యొక్క 2 ఫార్ములాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. హెచ్ వాల్యూ మనకి ఏమి ఇచ్చిండు, 15 సెంటీమీటర్ ఈక్వల్స్ టు √3/2a. సో ఇది అవతల పోతే 30/√3 దట్ ఈక్వల్స్ టు a. ఏ అంటే ఏంటిది, ఒక సైడ్ 30/√3, 30/√3, 30/√3. ఓకేనా. సో ఈ సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది కనుక్కోమంటుండు, ఏరియాని కనుక్కోమంటుండు. మరి వాట్ ఈస్ ఆ ఫార్ములా, √3/4 a². సో ఏ వాల్యూ తెలుసు, √3/4 ఇంటూ √3 హోల్ స్క్వేర్. సో ఇక్కడ స్క్వేర్ లోపలికి పోతే ఏమవుతుంది, √3 30 900 బై 3/4. సో 3 1 3 300, 4 1 4 7 28, 5. సో 75/3. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది ఆర్పిఎఫ్ ఎస్ఐ లెవెల్ ఫ్రెండ్స్ యొక్క క్వశ్చన్ అనేది. ఓకేనా. సో ఇంత డెప్త్గా వస్తుంటాయి క్వశ్చన్స్ అనేవి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఇస్ 2:3. వాటి యొక్క సైడ్ ఇవ్వడం జరిగింది, వాటి యొక్క హైట్ యొక్క రేషియోను కనుక్కోమంటుండు. సో త్రిభుజానికి ఏరియా అయితేనేమో సైడ్ యొక్క స్క్వేర్ వస్తుంది, అది హెచ్కి అయితేనేమో సమానం వస్తుంది. ఓకేనా. ఈ గుర్తుంచుకోండి, ఏరియా అయితేనేమో స్క్వేర్ వస్తుంది, హెచ్ అంటే హైట్ ఏమో సమానంగా ఉంటుంది. సో ఇక్కడ 2/3 అయినట్లయితే హైట్ కూడా ఏమవుతుంది, h1/h2 దట్ ఈస్ 2:3. దట్స్ ఇట్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇదంతా కూడా బేసిక్సే ఫ్రెండ్స్, ఇవన్నీ డైరెక్ట్ ఫార్ములా బేస్ పైనే. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్
ద లెంత్ ఆఫ్ ద హైపోటెన్స్ ఈస్ 2 మీటర్ లెస్ దెన్ ద ట్వైస్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ దేర్ షార్టెస్ట్ సైడ్. సో అతి చిన్న సైడ్ కంటే 2 రెట్ల కంటే జస్ట్ 2 మీటర్లు తక్కువ సైజు ఉందంట. అయితే మూడో సైడ్ అనేది మనకు చిన్నదానికంటే 2 మీటర్లు పెద్దగా ఉన్నట్లయితే దాని యొక్క హైపోటెన్స్ అనేది ఎంత ఉంటుంది. సో ఇట్లా డ్రా చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనుకుందాం. ఇది ఎంత, దీనికంటే ఎన్ని మీటర్లు పెద్దదంట, x+2. అన్ని మీటర్లు ఇచ్చిండు ఆప్షన్స్ అనేవి మీటర్లు ఇచ్చింది కాబట్టి డైరెక్ట్ x+2. ఇదేంటిదంట 2x - 2. ఓకేనా, దీనికంటే 2 రెట్లు పెద్దది కానీ 2 తక్కువ. ఇది మనకి ఇచ్చిండు. ఓకేనా, ఇప్పుడు ఇది ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటుండు, దాని యొక్క హైపోటెన్స్ కనుక్కోమంటుండు. హైపోటెన్స్ అంటే ఏంటిది, 2x - 2 యొక్క వాల్యూను కనుక్కోమంటుండు. ఇది ఎట్లా ఉంది, ఇది ఒక లంబకోణం కదా, లంబకోణం అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి 2x - 2 హోల్ స్క్వేర్, ఎందుకంటే కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కాబట్టి x² + x+2 హోల్ స్క్వేర్, x² + 4 + 4x. సో ఇది లోపల మల్టిప్లికేషన్ చేస్తే 4x² + 4 - 2 ఇంటూ 2 2 4 2 8x 8x 2x² + 4x + 4. ఇక్కడ ఉన్నటువంటి +4కి ఇక్కడ ఉన్నటువంటి +4 క్యాన్సల్. 2x² ఇక్కడ ఇది పోతే 2x², ఇది ఉత్తలకు వచ్చేసి ఏమవుతుంది మైనస్ ఏమవుతుంది ఫ్రెండ్స్ 12x దట్ ఈక్వల్స్ టు 0. దీనిలోంచి 2x కామన్ దిద్దాం. x మైనస్ ఎంత అవుతుంది, x - 6. సో x = 6. సో x వాల్యూ వచ్చేసింది కదా, ఇది 6, ఇది 6 2 ఎంత 8, 6 2 12 నుంచి 2 పోతే 10. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. Next question, an equilateral triangle is formed by folding a rectangle whose dimensions are 4 cm and 5 cm respectively. What will be the area of the equilateral triangle so formed? ఓకేనా, ఈ విధంగా ఒక రెక్టాంగిల్ ఉంది, దాని యొక్క సైడ్ అనేది 5, ఓ సైడ్ అనేది 4. అయితే దీన్ని ఏమంటుండో సమబాహు త్రిభుజం లెక్క మలిచినట, మొత్తం మలిచినట్టు ఈ విధంగా దీన్ని ఇటు ఫోల్డ్ చేసినట. అయితే దీని యొక్క త్రిభుజ వైశాల్యం ఎంత అవుతుంది. ఓకేనా, త్రిభుజ వైశాల్యం అనేది ఎంత అవుతుంది. సో దీని యొక్క ఫస్ట్ ఈ యొక్క చుట్టుకొలత ఎంత, ఇది 5 4 9 9 18. ఓకేనా, అండ్ అదేవిధంగా సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత అవుతుంది, 3 సైడ్లు కదా, ఏ 3a దట్ ఈక్వల్స్ టు 18. ఎందుకంటే ఈ రెండు కూడా సమానం, ఒకదాని నుంచి ఒకటి జనరేట్ అయింది కాబట్టి a = 6. సో దీని యొక్క ఒక సైడ్ ఎంత 6 6 6. సో ఇప్పుడు మనకు తెలుసు సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత, √3/4 a². సో √3/4 × 6², 4 √3/4 6 6 36, 4 1 4 9 9 √3. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో దీని నుంచి ఇది ఫార్మేషన్ అయిండు అన్నాడు, కానీ దీన్ని కట్ చేసిన తర్వాత ఇది వస్తుందని లేదు, దాన్ని ఫోల్డ్ చేసిండు. సో ఏరియా అంతే ఉంటుంది కాబట్టి దాని యొక్క పెరిమీటర్ దీని యొక్క పెరిమీటర్ని సమానం చేసుకొని మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూస్తే ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఫార్మ్డ్ బై ఏ ఫోల్డింగ్ రెక్టాంగిల్ హూస్ డైమెన్షన్స్ ఆర్ 4 and 2 cm. వాట్ విల్ బి ద ఏరియా ఆఫ్ ద ఈక్విలాటరల్ ట్రయాంగిల్ సో ఫార్మ్డ్. సో ఈ విధంగా ఉంది, దీన్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకోండు. ఇది 2 cm, ఇది 4 cm. అయితే ఇక్కడ ఏమంటుండు, దాని యొక్క వైశాల్యం కనుక్కోమంటుండు. ఓకేనా, సో దీని యొక్క పెరిమీటర్ ఎంత, 4 2 6 6 12 దట్ ఈక్వల్స్ టు అదేమవుతుంది 3a అవుతుంది, 3 4. సో a = 4, √3/4 × 4 × 4 4 4 క్యాన్సల్, 4 √3. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అయిపోయింది కదా, అంత ఫాస్ట్గా అయిపోద్ది మీకు లెక్కలు వస్తాయి. ఓకేనా, ఫార్ములా వచ్చిందంటే ఇంకా ఫాస్ట్గా అయిపోద్ది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 3 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈస్ 5 cm, 12 cm and 13 cm. ఏ స్మాలర్ ట్రయాంగిల్ ఈస్ ఫార్మ్డ్ బై ఏ జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ దీస్ 3 sides ఆఫ్ ఇట్స్ ట్రయాంగిల్. వాట్ ఇస్ ఏరియా ఆఫ్ ద స్మాలర్ ట్రయాంగిల్. ఒక త్రిభుజం ఉందంట. ఓకేనా, ఈ విధంగా త్రిభుజం ఉంది, దీని మిడ్ పాయింట్స్ కలుపుతూ మధ్యలో ఇంకో ట్రయాంగిల్ని గీసుకున్నట. ఇది ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్, ఇది 5 అనుకుందాం, ఇది పెద్దగా ఉంది కదా, ఇది 12 అందాం, ఇది 13. సో 5 12 13. ఇదేంటి, ఇది ఒక పైథాగరస్ స్ట్రక్చర్. ఇది ఒక పైథాగరస్ అంటే ఇదేంటి, ఇది ఒక లంబకోణం. సో లంబకోణంలో వాటి యొక్క మధ్య బిందువుల నుంచి గీసినటువంటి ట్రయాంగిల్ ఎప్పుడైనా కూడా
మొత్తం ట్రయాంగిల్లో 4 వంతు ఉంటుంది. ఇది ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది, ఇది అంతే ఉంటుంది, ఇది అంతే ఉంటుంది. అంటే దీని యొక్క మొత్తం వైశాల్యంలో 4వ భాగం మనకు తెలిసి అయిపోతుంది కదా. అండ్ 12, 13, 5 అనేది 3 కూడా వేరే వేరే నెంబర్లు కాబట్టి ఇదేమవుతుంది విషమబాహు త్రిభుజం అవుతుంది. విషమబాహు త్రిభుజం. ఓకేనా. సో దీన్ని విషమబాహు త్రిభుజం ప్రకారంగా చేసుకొని త్రిభుజ వైశాల్యం కనుక్కొని 4 భాగం చేయొచ్చు. కాబట్టి దీంట్లో సింప్లిఫై చేసేద్దాం. 2 మెథడ్లు చేద్దాం. సో ఇక్కడ ఏమి ఇచ్చిటు, ఇది ఒక త్రిభుజం కావాలి. హాఫ్ ఇంటూ బేస్ ఎంత 5, సైడ్ ఎంత 12, హైట్ ఎంత 12, 2 1 2 6 5 6 30. సో 30 అనేది ఏంటిది పెద్ద ట్రయాంగిల్. పెద్ద ట్రయాంగిల్ యొక్క వైశాల్యం 30. మనకు అడిగింది చిన్న ట్రయాంగిల్ కదా, అంటే 30/4 వంతు 4 7 7.5. ఓకేనా. సో నెంబర్ ఆఫ్ మెథడ్స్లో ఈ యొక్క క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. మీకు ఎగ్జామ్ హాల్లో ఏ మెథడ్ గుర్తుకొస్తే ఆ మెథడ్ని ఇంప్లిమెంట్ చేసేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద లెవెలింగ్ ఏ ట్రయాంగిల్ రీజన్ ఆఫ్ ల్యాండ్ ఎట్ ఏ రేట్ ఆఫ్ 20 paisa per square meter whose side are 72, 30 and 78 meters respectively. ఓకేనా. 30, 72, 78. సో ఈ విధంగా ఒక ట్రయాంగిల్ ఉంది. సో మనకి ఇక్కడ ఏం కావాలి, పర్ స్క్వేర్ మీటర్ అన్నాడు. ఓకేనా. రేట్ అనేది, సో దీని యొక్క వృత్త వైశాల్యం కావాలి. కాకపోతే ఇది పైథాగరస్ లెక్క లేదు కాబట్టి S = A + B + C/2. ఏ ఎంత 72, 78 + 30/2 మొత్తం చేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇది 70, 70, 140, 150, 180 అంటే 90. సో ఎస్ వాల్యూ తెలుసు. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ విషమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఏరియా, దట్ ఈక్వల్స్ టు S ఇంటూ సో √ ఆఫ్. సో ఎస్ అంటే ఎంత 90. 90లోంచి 72 పోతాయి, 90లోంచి 72, 90లోంచి 78 అండ్ నెక్స్ట్ 90లోంచి సి ఎంత 30. సో రిమూవ్ చేసేయండి. సో రూట్ మన తర్వాత యాడ్ చేద్దాం. 90 ఇంటూ 90లోంచి 72 పోతే 18 ఇంటూ 90లోంచి 78 పోతే 12 ఇంటూ ఇది 60. మనకు వచ్చేది 1080. ఓకేనా. 1080 వచ్చింది. సో 1080 అనేది మనకు ఆప్షన్లో లేదు. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకో ఎడిషనల్ పాయింట్ ఇచ్చేసిండు 20 paisa per square meter. ఓకేనా. సో మనకెంత ఇది వచ్చింది 1080 స్క్వేర్ మీటర్. ఒక స్క్వేర్ మీటర్కి 20 పైసా. సో 20 పైసా అంటే 20/100 అంతే కదా. మనకి ఇక్కడ ఇచ్చిన అన్ని రూపాయల్లో ఇచ్చిండు, ఇక్కడేం పైసల్లో ఇచ్చిండు. 1 5 అంటే 1080 ఇంటూ 1/5. సో 5 1 ఎందులో పోతుంది, 5 2 5 ఎందులో పోతుంది ఫ్రెండ్స్, 8 2 16. దట్ మీన్స్ 216. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ 16, 12 and 20 cm. వాట్ ఈస్ ద ఆల్టిట్యూడ్. దాని యొక్క హెచ్ను కనుక్కోమంటుండు. ఓకేనా. ఒక ట్రయాంగిల్ ఇచ్చిండు, దాని యొక్క హెచ్ను కనుక్కోమంటుండు. ట్వంటీ, 16, 12. సో హెచ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దాం దీన్ని, మొత్తం 3 కూడా ఏంటిది మనకి యాక్చువల్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితేనే మా మెథడ్ ఉపయోగించే వాళ్ళం. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లెక్క లేదు ఇది. మరి ఎట్లా, విషమబాహు త్రిభుజం A + B + C/2 దట్ ఈక్వల్స్ టు S. సో 12 16 ఎంత 28, 48, 48/2 దట్ ఈక్వల్స్ టు 24. ఎస్ తెలుసు, S ఇంటూ S - A ఇంటూ S - C అండర్ రూట్ 24 ఇంటూ 24లోంచి 12 పోతే 12 అండ్ 24లోంచి 16 పోతే ఎంత 8, 24లోంచి 20 పోతే 4. సో ఈ మొత్తాన్ని మనం సార్ట్అవుట్ చేసేసి ఎంత వస్తుంది, 96 వస్తుంది. 6 4 రాసుకోవచ్చు, 2 4 రాసుకోవచ్చు, 12ని 4 మూల రాసుకోవచ్చు. ఓకేనా. అండ్ 4. సో ఈ 4 ఉన్నాయి కదా, ఈ 2 4లకు ఒక 4 బయటకు వస్తుంది, దీనిలో ఒకటి బయటకు వస్తుంది. 6ని రాసుకోవచ్చు, 2 మూల రాసుకోవచ్చు కదా, ఈ రెండింటికి ఒక 2 బయటకు వస్తుంది, ఈ మూడింటికి ఒక 3 బయటకు వస్తుంది. 4 16, 16, 2 32, 32 ముళ్ళ 96. ఓకేనా. ఇట్లా మనం చేసుకునేది, ఇట్లా మనం సపరేట్ చేసేస్తాం. సో 96 వచ్చింది. సో 96 ఇట్లా వచ్చింది. సో 96 అనేది మొత్తం దీనికి సంబంధించింది. ఇక్కడ ఏమిటంటే ఈ యొక్క హెచ్ కావాలంటుంది కదా,
హెచ్ వాల్యూ ఏంటి ఫ్రెండ్స్ విషమబాహు త్రిభుజానికి? హెచ్ ఈక్వల్స్ టు మనకు 2 ఇంటూ ఏరియా 2a బై బేస్ 2 ఇంటూ ఏరియా బై బేస్ 2 ఇంటూ ఏరియా ఎంత 90 6 బై బేస్ ఎంత 20 2 ఒకట్ల 2 10ల దట్ ఈక్వల్స్ టు 9.6. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇంత లాజికల్గా ఉంటాయి కదా గ్రూప్ డి క్వశ్చన్స్ కూడా, ఓకేనా? అందుకే ప్రతి క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ ఇట్స్ 2 డైమెన్షన్స్ అండ్ సర్కంఫరెన్స్ ఆర్ 9 సెంటీమీటర్స్ 11 అండ్ 34 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ, ఓకేనా? సో ఇక్కడ మనకు 2 సైడ్లు ఇచ్చిండు, దాని యొక్క సర్కంఫరెన్స్ ఇవ్వడం జరిగింది. సో 2 సైడ్లను బట్టి దాని యొక్క సర్కంఫరెన్స్ని బట్టి మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది పారామెటికల్ వచ్చింది. ఇది a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ టు 34. సో ఇది 9 ప్లస్ 11 ప్లస్ c దట్ ఈక్వల్స్ టు 34. సో 9 11 ఎంత 20 20 34 నుంచి 20 పోతే ఎంత 14. సో c ఈక్వల్స్ టు 14. ఎటకెళ్ళకి c వచ్చేసింది. సో ఇప్పుడు మనకి s ఈక్వల్స్ టు a ప్లస్ b ప్లస్ c బై 2. ఇదేమవుతుంది a ప్లస్ b ప్లస్ c 11 9 20 14 ఎంత 34 బై 2 అంటే 17, ఓకేనా? ఇది కూడా మనకు వచ్చేసింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? వైశాల్యం కదా. వాడు అడిగింది ఏంది? ఫైండ్ ద ఏరియా అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. 17 ఇంటూ 17లోంచి 9 పోతే ఎంత ఫ్రెండ్స్? 17లోంచి 9 పోతే 8 ఇంటూ 17లోంచి 11 పోతే ఎంత 6. 17లోంచి 14 పోతే ఎంత 3. సో రూట్ 12 రూట్ 15 అవ్వదు, 17 ఇది ఒకటే ఉంది కాబట్టి ఇది 2 4 రాసుకోవచ్చు, 2 3 రాసుకోవచ్చు, 3 ఈ 2 3లకు ఒక 3, ఈ 2 2లకు ఒక 2, 4 ఉంది కదా, దీన్ని 2 ఇంటూ 2 రాసుకోవచ్చు. దట్ మీన్స్ 2 2 2 4 4 3 12. సో 12 రూట్ 17. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ హూస్ సైడ్ ఈజ్ 7.8 సెంటీమీటర్ 5 సెంటీమీటర్ అండ్ 11.2. సో సేమ్ మెథడ్ ఫ్రెండ్స్, గ్రూప్ డి సేమ్ మోడల్ కదా, విషమబాహు త్రిభుజం. ఎస్ ఈక్వల్స్ టు, సో ఇదేమైంది మొత్తం ఈ పాయింట్ 2 దీనికి యాడ్ చేసేది 8 11 19 19 5 24 24 బై 2 దట్ ఈక్వల్స్ టు 12. సో ఇది అయిపోయింది. అండ్ నెక్స్ట్ డైరెక్ట్ రూట్ అనేది లాస్ట్లో యాడ్ చేసేద్దాం. సో ఇదేమవుతుంది 12 ఇంటూ 12లోంచి 7.8 పోతే ఎంత 4.2 అండ్ అట్లనే 5 పోతే 20 12లోంచి 5 పోతే 7, 12లోంచి 11.2 పోతే 0.8. సో ఈ మొత్తాన్ని మనం మల్టిప్లికేషన్ చేసేసామనుకో 282.24. సో పాయింట్ తర్వాత మనం బయటకు వచ్చి 2 పాయింట్లు కాబట్టి ఒక పాయింట్ వస్తుంది. మొత్తం ఇది ఎంత అవుతుంది? దీన్ని మనం షార్ట్ కట్ చేసేస్తే 16.8 అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ట్రయాంగిల్ MNP ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ DEF. ద ఏరియా ఆఫ్ MNP ఈజ్ 1024 సెంటీమీటర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ DE ఈక్వల్స్ టు 144 సెంటీమీటర్ స్క్వేర్. లాంగెస్ట్ సైడ్ ఆఫ్ MNP ఈక్వల్స్ టు 64 సెంటీమీటర్ అయినట్లయితే లాంగెస్ట్ సైడ్ ఆఫ్ DEF ఎంత? సో సేమ్ మోడల్గా ఫ్రెండ్స్ ఇందాక మనం చేసినాం కదా, A1 బై A2 దట్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ బై సైడ్ స్క్వేర్, ఓకేనా? సో ఏరియా దీని యొక్క ఏరియా ఎంత 1024 144 1024 బై 144 ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చిండు? పెద్దది ఇచ్చిండా చిన్నది ఇచ్చిండా? MNP ఈక్వల్స్ టు 64 అన్నాడు కదా. అండ్ మనకు కావాల్సింది ఇది స్క్వేర్ని అవతల పంపించేస్తే అండర్ రూట్ అయిపోతుంది. 1024 బై 144 దట్ ఈక్వల్స్ టు 64 బై ఎక్స్. సో 1024 స్క్వేర్ నుంచి బయట తీసుకొస్తే 32. ఎందుకంటే మన గతంలో తెలుసు కదా, స్క్వేర్ రూట్ ముందే చేసినాం కదా. 144 అంటే 12 64 బై ఎక్స్. సో ఒకట్లా ఇది 2 12 24. దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ ద హైట్ అండ్ బేస్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈస్ 7 సెంటీమీటర్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈస్ 30 స్క్వేర్ సెంటీమీటర్. పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఒక లంబకోణ త్రిభుజం ఉంది. లంబకోణ త్రిభుజంలో దాని యొక్క బేస్కి, అంటే ఇది ఎక్స్ ఇది వై అనుకుంటే ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ 7 సెంటీమీటర్. దాని యొక్క వైశాల్యం అంటే హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్
దట్ ఈక్వల్స్ టు 30 ఇచ్చేసిండు. త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత? ఇదే మనకి ఇచ్చినటువంటి పాయింట్. సో బి ఇంటూ హెచ్ ఈక్వల్స్ టు హాఫ్ అవుతారు పోతే 60 కదా. బి అంటే ఎంత? ఎక్స్ ఇంటూ వై ఈక్వల్స్ టు 60. సో దీన్ని ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం 2 రకాలుగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ దట్ ఈక్వల్స్ టు మనకెంత ఇచ్చిండు? మనకు కావాల్సింది ఇదే కదా, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు జెడ్. అంటే ఎక్స్ ఇంటూ వై ఈక్వల్స్ టు 60 వచ్చేటట్టు కాంబినేషన్ మనం సెట్ చేసుకోవాలి. అంటే ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు 7 ఈ యొక్క సెట్ అని మనకు పాసిబుల్ అయ్యేటట్టు చేసుకుంటే అయిపోతుంది. అంటే ఏమొస్తుంది? 23ల 60 వస్తుంది. 20లోంచి 3 తీసేస్తే 7 రాదు. అండ్ సేమ్ అట్లే 12 5 60. 12లోంచి 5 తీసేస్తే 7 వస్తుంది కదా. ఎస్. సో ఇట్లా ఇది మనకు టైం సేవింగ్ అయిపోతుంది. సో ఒకటి 12 అనుకుందాం. ఇది 5 అయినట్లయితే ఇది 12, ఇది 5 అయినట్లయితే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఇదేమవుతుంది? ఇది 13 అవుతుంది. 13 12 13 25 5 30. సో ఆప్షన్లో ఉందా? ఎస్. సో ఇదంతా కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే, మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఇట్లా షార్ట్కట్లోకి వెళ్ళిపోవచ్చు. పైథాగరస్ సిద్ధాంతానికి సంబంధించినటువంటి అంటే పైథాగరస్ త్రికాలు ట్రయాడ్స్ ఆఫ్ పైథాగరస్ కనుక మీకు గుర్తుంటే తక్కువ టైంలో ప్రాబ్లమ్స్ అనేది సార్ట్అవుట్ అయిపోతాయి. వాటిని అంటే డిజైన్ చేస్తారు. లేదు సార్ నేను ఇట్లా చేయలేను అన్నట్లయితే మనం ఇంకా డీటెయిల్ లెంతీ ఉంటుంది. లెంతీ మనకు అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఇంకా మెథడ్స్ అనేవి అర్థమవుతూనే ఉంటాయి. వాటి కూడా ట్రై చేయండి. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ద ఏరియా ఆఫ్ అన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఈస్ 2 times ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ఇట్స్ పెరిమీటర్. దాని యొక్క పెరిమీటర్ కంటే 2 రెట్లు ఎక్కువగా ఉన్నట్లయితే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ఎబో ట్రయాంగిల్. ఏమన్నా వాల్యూ ఇచ్చిండా? ఏమి ఇవ్వలే, జస్ట్ వాటి యొక్క ఫార్ములాస్ బీనే ఇచ్చిండు. ఏరియా ఆఫ్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటిది? √3/4 a². అది దేనికి 2 రెట్లు సమానం అంట. దేనికి? దాని యొక్క పెరిమీటర్ అంటే ఏంటిది? 3a. 2 × 3aకి. అండ్ అదేవిధంగా ఈ యొక్క డేటాని ఇచ్చేసిండు కదా, దీన్ని మనం సార్ట్అవుట్ చేసేద్దాం. √3/4 a² దట్ ఈక్వల్స్ టు 6a. స్క్వేర్కి దీనికి క్యాన్సల్, ఇది అవతల పోతే ఈక్వల్స్ టు 24. a ఈక్వల్స్ 24/√3. సో కింద √3 తీయడానికి మనం పైన చేద్దాం, √3/√3 చేద్దాం. √3కి 3 అయితే 3 1 3 8. a ఈక్వల్స్ టు 8√3. ఎందుకంటే మనకు అన్నిటి కూడా పైన ఉంది కదా √3లు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? దాని యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఏరియా యొక్క ఫార్ములా ఏంటిది? సేమ్ అదే, √3/4 a². సో ఏ ఇంప్లిమెంట్ చేసేస్తే √3/4 × 8√3 × 8√3. సో √3 పోతే 3 వస్తుంది. 4 1 4 2 2 3 6 6 ఎంబుల్ ఎంత? 6 ఎంబుల్ 48√3. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లా చాలా మటుకు ఫార్ములాస్ బేస్ పైన క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఏరియా ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ 169 cm అండ్ 121 cm². ఇఫ్ ద లాంగ్ సైడ్ ఆఫ్ ద లార్జర్ ట్రయాంగిల్ ఈస్ 26 cm, దెన్ ద లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ద స్మాలర్ ట్రయాంగిల్. సో ఏరియా ఇచ్చేసిండు కదా 169/121 దట్ ఈక్వల్స్ టు ఇదెంత? 26/x. సో ఇక్కడ స్క్వేర్స్ ఉంటే స్క్వేర్ని అవతల పంపించేస్తే √169/121 26/x. 169 అంటే 13/11 దట్ ఈక్వల్స్ టు 26/x. 13 1 13 2 22 11 22. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, an equilateral triangle is constructed in such a way that the two verticals of the triangle lie on the diameter of a circle. If the area of the circle is 64 pi cm², then what will be the side of the triangle? ఓకేనా, ఒక ట్రయాంగిల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఫస్ట్ ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ తీసుకుందాం. సో దిస్ ఈజ్ అన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఇదేంటిదంట? ఒక సర్కిల్ యొక్క మెయిన్ యాక్సిల్ నుంచి వెళ్తుందంట. అంటే ఇదేంటి? దాని యొక్క డయామీటర్ కదా, దాని యొక్క డయామీటర్ మనకు ఒక సైడ్. ఓకే, ఏరియా ఆఫ్ ద సర్కిల్ అంటే πr² ఎంత? 64 పై ఇచ్చిండు. పైకి పై క్యాన్సల్, r² ఈక్వల్స్ టు 64, r ఈక్వల్స్ టు 8. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా ఇది 8 అయినట్లయితే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా 8. అంటే 8 8 16. ఓకే, మనకి ఇక్కడ ఏం కావాలంటుండు? వాట్ విల్ బి ద సైడ్. సో 8 8 16 కాబట్టి 16 ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. పిక్చర్ మీకు క్లారిటీ వచ్చేసి ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈస్ 100 cm. ఒక ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ వై జెడ్, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్స్ టు 100 cm. ఇఫ్ ద టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ థర్డ్ ఈస్ 10 cm మోర్. అంటే ఓకేనా, ఎక్స్ వై అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఎక్స్ అనుకుందాం. ఎక్స్
అండ్ అదేవిధంగా ఇదేంటిదంట, ఈ యొక్క మిగిలిన రెండింటికంటే థర్డ్ సైడ్ ఈజ్ దీనికంటే ఇంకో 10 ఎక్కువ అంట. అప్పుడు x ప్లస్ 10 అయింది. అయితే అప్పుడు మూడో సైడ్ ఏంటిది? ఓకేనా, ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 10 దట్ ఈక్వల్స్ టు 100. 3x ప్లస్ 10 దట్ ఈక్వల్స్ టు 100. ఇది అవతల పోతే 90. 3x ఈక్వల్స్ 90, x ఈక్వల్స్ టు 30. సో మనల్ని అడిగింది 30 అనుకొని ఇది పెట్టిరనుకో, ఓకేనా, -0.333. అడిగింది మూడో సైడ్ అడిగిండు అంటే ప్లస్ 10 దట్ ఈక్వల్స్ టు 40. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో మనకు ఏది సమానంగా ఉన్నాయి అడుగుతలేడు, ఏది ఎక్కువ ఉందో దాని గురించి అడుగుతుండు. నిజానికి ఎన్టీపీసీ క్వశ్చన్సే చాలా ఈజీగా ఉంటాయి. ఓకేనా, మీరందరూ అనుకుంటారు కదా ఎన్టీపీసీ మనకు ఇంటర్ డిగ్రీ లెవెల్ కాబట్టి పేపర్ కొద్దిగా హార్డ్ ఉంటుంది, అదే గ్రూప్ డీకి వచ్చేస్తే 10th బేస్ పైన కదా ఈజీ అని. సో ఎన్టీపీసీ క్వశ్చన్సే మనకు తక్కువ టైంలో సార్ట్ అవుట్ అయిపోతాయి వెన్ కంపేర్ టు గ్రూప్ డి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఏరియా ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈస్ 30 మీటర్ స్క్వేర్ ఇఫ్ ద హైట్ ఈస్ 7 సెంటీమీటర్ మోర్ దెన్ ద బేస్. అయితే దాని యొక్క బేస్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇది బేస్ కంటే, సో బేస్ ఎక్స్ అనుకుంటే ఇది ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 7 ఎక్కువ కదా. సో లంబకోణ త్రిభుజం కాబట్టి హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. సో హాఫ్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 7 దట్ ఈక్వల్స్ ఎంత, 30. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది అవతల పోతే 60. దీని అవతలు తీసుకొచ్చేద్దాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 60 దట్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు మనకి ఏం కావాలంటుండు, బేస్ని కనుక్కోమంటుండు, అంటే ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. దీన్ని కారణాంకాలు కట్టాలి. 23లో కట్టొచ్చు, 14 కట్టొచ్చు, 15లోంచి 4 9 వస్తుంది. ఇంకెందులో కట్టొచ్చు, 6 10లో కట్టొచ్చు. అట్లా ఇంకేమొస్తుంది, 12 5లో వస్తుంది. 12లోంచి 5 పోతే 7, ఎస్ 12 5 -5. సో మైనస్ దేనికి ఉంది, -5 అనేది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. మైనస్ దేనికి ఉంటే అదే మన యొక్క ఆన్సర్. ఈ యొక్క మోడల్స్లో కావాలంటే ట్రై చేయండి, అదే ఆన్సర్ వస్తుంది. ద పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈస్ 200 cm ఇఫ్ ఇట్స్ 2 sides ఆర్ ఈక్వల్ అండ్ ద థర్డ్ ఈస్ 20 cm మోర్ దెన్ ద ఈక్వల్ సైడ్స్. వాట్ విల్ బి ద లెంత్ ఆఫ్ ద థర్డ్ సైడ్? సో సేమ్ మోడల్గా ఫ్రెండ్స్, మొత్తం పెరిమీటర్ ఎంత, 200. మనకు ఒక సైడ్ అనేది ఎక్స్ అనుకుందాం, ఫస్ట్ సైడ్ అనేది ఎక్స్ అనుకుందాం, రెండో సైడ్ కూడా సమానం కాబట్టి ఎక్స్ అనుకుందాం, మూడో సైడ్ అనేది ఎక్స్ ప్లస్ 20. మొత్తం కలిపితే ఎంత, పెరిమీటర్ కాబట్టి 200. 3x ఈ 20 తలిపోతే 180. ఓకేనా, 3x ఈక్వల్స్ టు 180, 60లా x ఈక్వల్స్ టు 60 వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏం కావాలంటుండే, థర్డ్ది అంటే 60 + 20 ఎంత, 80. అయిపోయిందా. అందుకే ఎన్టీపీసీ క్వశ్చన్స్ ఆర్ డెడ్ ఈజీ వెన్ కంపేర్ టు గ్రూప్ డి. అది జేఈకి వచ్చేసరికి ఇంకా డెప్త్ పెరుగుతుంది, ఆర్పీఎఫ్కి వచ్చేసరికి ఇంకా పెరుగుతుంది, పారామెడికల్ కూడా ఆర్పీఎఫ్ లెవెల్ ఉంటుంది. అందుకే ఎగ్జామ్ రాయాలంటే ఆర్పీఎఫ్ లెవెల్ ప్రిపేర్ అయితే స్కోర్ వస్తుంది. ఇఫ్ సైడ్ ఆఫ్ అన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఈస్ 4 యూనిట్ దెన్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకేనా, సో ఒక సైడ్ ఇవ్వడం జరిగింది 4 యూనిట్ అని, అయితే దాని యొక్క ట్రయాంగిల్ ఈక్విలాటరల్ అంటే √3/4 a స్క్వేర్, √3/4 ఇంటూ 4 ఇంటూ 4, 4 4 క్యాన్సల్, 4√3. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్, దట్స్ ఇట్. ఓకేనా, ఎన్టీపీసీ క్వశ్చన్స్ ఇవన్నీ కాబట్టి ఇంత తక్కువ అయిపోతున్నాయి. అండ్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ హూజ్ సైడ్స్ ఆర్ 5 cm 12 and 13. ఈ మూడు కూడా ఏంటిది, పైథాగరస్ కదా. సో మనకు కావాల్సింది ఏంది, ఏరియా కదా, అంటే హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్, హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. సో హాఫ్ ఇంటూ ఈ దీంట్లో 5 చిన్నవి, ఈ 2 చిన్నవి కదా, ఈ 2 చిన్నవి కాబట్టి 12, 2 1 2 6 5 6 30. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ యొక్క వీడియోలో లాస్ట్ క్వశ్చన్ కూడా ఇది. ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈస్ 456 cm² అండ్ దాని యొక్క హైట్ ఇవ్వడం జరిగింది. దాని యొక్క లెంత్ని కనుక్కోమంటుండు, బేస్ యొక్క లెంత్ని కనుక్కోమంటుండు. ఒక త్రిభుజం, సో త్రిభుజం యొక్క ఫార్ములా హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. సో హాఫ్ ఎంత, మనకి మొత్తం కలిపితే 456, హాఫ్ ఇంటూ బేస్ని కనుక్కోమంటుండు, హైట్ ఎంత 24, ఇది 12, 456. 12 ఎందులో పోతుంది, సింపుల్గా చేసేద్దామా. 12 మూల 36, 12 మూల 96, ఎస్. సో ఎక్స్ ఈక్వల్స్ టు 38,
ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఇక్కడతోటి మనకి ఒక డేటాని ఫినిష్ అయిపోయింది. ఐ హోప్ మీ అందరూ కూడా ఈ యొక్క క్లాస్ అర్థమైంది అనుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి అండ్ అదేవిధంగా వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ థియరీ కంప్లీట్ చేసుకోండి, ఆ తర్వాత ఈ యొక్క క్వశ్చన్స్ అర్థమవుతాయి. ఇక్కడ మీకు చూస్తే చాలా సింపుల్గా అయిపోతుంది, లేకపోతే కాన్సెప్ట్ అనేది అస్సలు అర్థం కాదు. ఓకేనా, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ థియరీ కావాలి విత్ ఫార్ములాస్ కావాలి. అవి రెండు వస్తే ఈ కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఈరోజు 25 అయిపోయినాయి కదా, రేపు ఇంకో 25 డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.